ఏంటో ఈ మధ్య మా ఆయనకి నా మీద కొద్దిగా ప్రేమ ఎక్కువైపోయినట్లుంది. అందుకే సడన్‌గా ఫోన్ చేసి డిన్నర్‌కెళ్దాం రెడీ అవ్వు అన్నారు. ఇప్పుడేం డిన్నర్ అంటే, రెడీ అవ్వు వెళ్దాము అని అన్నారు. ఏంటి స్పెషల్ అంటే వాలంటైన్ వీక్ అంట కదా! అందుకని అని చెప్పి తీసుకెళ్లారు. ఇక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ తీసుకెళ్లారు. అంటే లాస్ట్ టైం మేము బయటికెళ్ళాము. వచ్చేటప్పుడు చూసా ఔట్ సైడ్ నుంచి చాలా బాగున్నట్టు అనిపించింది వ్యూ. సరేలే అని చెప్పి అన్న అప్పుడు ఆడికెళ్దామని. అప్పుడు కుదరలేదు. సో, ఇవాళ అక్కడికి తీసుకెళ్లారు. బయట సైడ్ నుంచి చూసినంత లోపలేం లేదు. అంటే ఐ మీన్ టేస్ట్ వైస్ ఆ ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంది. ఔట్ సైడ్ సీటింగ్ గానీ, ఇన్‌సైడ్ సీటింగ్ గానీ తక్కువ ఏమంటారు తక్కువ పెట్టుబడితోనే వీళ్ళు ఇక్కడ మంచిగానే అరేంజ్ చేసుకున్నారు. లోపల ఇదంతా ఔట్ సైడ్ వ్యూ అనమాట. లోపల మళ్ళీ రూమ్స్ ఉంటాయి. రూమ్ లాగా ఉంది. దాంట్లో ఒక 10, 20 మంది సిట్టింగ్‌లేమో బాగానే ఉంది గానీ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఇట్లా ఉందనమాట. ఇక్కడ అన్నీ వాళ్ళు హ్యాండ్ పెయింట్స్ చేసుకున్నవి, షోకేస్‌లో సెట్ చేసినవన్నీ వాళ్ళు హ్యాండ్ పెయింట్స్ ఇవన్నీ గూడా. అదేంటంటే ఒక రేకులుంటాయి గదా! ఆ రేకుల్ని మంచిగా పెయింట్ చేసేసి దానికి అలా పెయింటింగ్ వేసి డెకరేట్ చేసినారు. ఇది కూడా హ్యాండ్ వర్కే. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ హ్యాండ్ వర్క్సే చేస్తున్నారు వాళ్ళు. అంటే ఓన్ క్రియేషన్‌తో చేసుకున్నారు. కానీ బాగుంది. లుక్ వైజ్ ఇట్ గుడ్. ఫుడ్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో పర్లేదనిపించింది. అదేంటో నాకు ఫుడ్ అంటే మన ఆంధ్ర సైడే బాగా నచ్చుతుంది నాకు. ఇక్కడ ఎంత నచ్చదు. అయినప్పటికీ వెళ్ళాం కాబట్టి తినేసి వచ్చాము. ఇదేమో ఫ్యామిలీ వీడియో అనమాట. సో, మేము ముగ్గురం వెళ్ళేసి నా కొడుకు ఏమంటే నూడిల్స్ అన్నాడు. నైట్ టైమ్స్ ఏం నూడిల్స్ రా బాబు వద్దని చెప్పి రోటీ అండ్ చికెన్ మహారాజ్ అంట ఈ కర్రీ పేరు. పేరు తగ్గట్టు లేదన్నట్టు. అది అంతే సింపుల్గా ఇలా డిన్నర్ చేసి వచ్చేసాము. సో, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి వరకు చూసిన దానికి థ్యాంక్ యూ. బాయ్ బాయ్.